నేను యూఎస్‌కొచ్చిన తర్వాత దివాళీ సెలబ్రేషన్స్ చూడడం ఇదే ఫస్ట్ టైమ్. అదే మన ఇండియాలో అయితే మనం పిండి వంటలు చేసుకుంటాం, అరిటాకులో భోజనం చేయడం, గోరింటాకు పెట్టుకొని, ఇల్లంతా డెకరేట్ జేసుకోవడం అండ్ ఆ రోజు అందరం కలిసి ఫ్యామిలీతో హ్యాపీగా దివాళీ సెలబ్రేట్ చేసుకోవడం ఇలా చేస్తుంటాం గదా! నేనైతే అదే వైబ్ ఈసారి నేను యూఎస్‌లో చూసాను. సో, ఇక్కడ గూడా మన ఇండియన్స్ వాళ్ళ హౌసెస్‌ని ఇలా బ్యూటిఫుల్‌గా డెకరేట్ చేసుకున్నారు దివాళీ సందర్భంగా. దివాళీ టైంకే యూఎస్‌లో అయితే చలి బీభత్సంగా స్టార్ట్ అయిపోయింది. ఫ్రీజింగ్‌లాగా అనిపించింది. సో, మా కమ్యూనిటీలో అయితే అందరూ జాకెట్స్ ఏసుకొని ఇట్లా సెలబ్రేషన్స్ కోసం ఒక చోట గెట్ టుగెదర్ లాగా ఫార్మ్ అయ్యారు. అంటే ఇదే కామన్ స్పాట్ అనమాట. ఏ ఈవెంట్ జరగడానికైనా. చూసారా అందరూ వణుకుతూ జాకెట్స్ ఏసుకొనే వచ్చారు. యూఎస్‌లో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి గదా! ఇది కమ్యూనిటీ కాబట్టి మనం ఇండివిడ్యువల్‌గా ఉన్న అపార్ట్మెంట్స్‌లో మనం ఇట్లా సెలబ్రేట్ చేసుకోకూడదు. సో, ఓపెన్ ప్లేస్‌లోనే మనం ఇలాంటి ఫైర్ వర్క్స్ గానీ, ఇట్లా దివాళీ సెలబ్రేషన్స్ చేసుకోవాలి. సో, అందుకే అందరూ కమ్యూనిటీలో వాళ్ళందరూ ఒక కామన్ స్పాట్‌లా గ్యాదర్ అయ్యి ఇక్కడ చేసుకుంటున్నారు. అందరూ వెయిట్ చేస్తున్నారు ఎవరి టర్న్ కోసం. సో, ఎవరు తెచ్చుకున్న క్రాకర్స్ వాళ్ళు ఇట్లా పేల్చుకొని సైడ్‌కి నుంచొని ఫోటోస్ తీసుకోవడం, వీడియోస్ తీసుకోవడం అలా చేసి ఒక 2-3 అవర్స్ ఇలా సెలబ్రేట్ చేసుకున్నారు. 5 డేస్ ఇట్లాగే సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ ఇయర్ అయితే నాకు మనం ఇండియాలో ఉండి సెలబ్రేట్ చేసుకున్న వైబ్ వచ్చింది. సో, నాకిక్కడ ఈ దివాళీ సెలబ్రేషన్స్ చూస్తుంటే చాలా మంచిగా అనిపించింది. ఓహ్! మనం ఇండియాలో ఉన్నామా అనిపించింది సడెన్‌గా. అంత బాగా సెలబ్రేట్ చేసుకున్నారు వీళ్ళు. ఏ ఈవెంట్ అయినా వీళ్ళు ఇంతే సెలబ్రేట్ చేసుకుంటారు. అంటే బతుకమ్మ గానీ, హాలోవీన్ గానీ, ఏ ఈవెంట్ ఉన్నా అందరూ ఒక దగ్గర ఇట్లా గ్యాదర్ అయ్యి ఇట్లా కలిసి సెలబ్రేట్ చేసుకుంటారు. చలి చంపేస్తున్నా గానీ దివాళీ సెలబ్రేషన్స్ మాత్రం ఆగలేదు. అందరూ జాకెట్స్ ఏసుకొని వచ్చి ఇట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. నేను గూడా జాకెట్ ఏసుకొనే ఎళ్ళాను. ఫస్ట్ టైము నార్మల్‌గా ఎళ్ళాను. ఇంకా ఆ చలికి తట్టుకోలేక మళ్ళీ జాకెట్ ఏసుకొని ఎళ్ళాను.